డ్రగ్స్ నియంత్రణపైన మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారుల భద్రత, రక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు. గంజాయి డ్రగ్స్ స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటుగా ఎక్సైజ్ అధికారుల ఆత్మరక్షణ కోసం వారికి ఆయుధాలు ఇచ్చే అంశం ఇప్పుడు సర్కార్ పరిశీలనలో ఉందని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు మరి ఆ సంఘటన జరిగింది. అందుకే స్పందించి ప్రభుత్వం ఎవరైనా అటువంటి సంఘటనలో మరి ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని రకాల అండదండలు ఉంటుందని తెలియజెప్పడం కోసమే ఆనాడు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యొక్క చెక్కును కూడా ఇమీడియట్గా అందించే కార్యక్రమం చేయడం జరిగింది. మీరెట్లయితే ప్రాణాలకు తెగించి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదే ప్రపోజల్ స్పందించాలి. కాబట్టి అందులో మా గొప్పతనం ఏమీ లేదు, మా బాధ్యతగా గుర్తించి చేసే కార్యం చేయడం జరిగింది. ఇతర సమస్యలు మీ యొక్క అసోసియేషన్ సంబంధించినటువంటి వివిధ రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారానికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేసి మీ సమస్య పరిష్కారానికి తప్పకుండా నా వంతు సహాయ సహకారం ఉంటాయని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క డ్రగ్స్ను రకరకాల ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి చితికిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మీకు ఈ యొక్క డ్రగ్స్ను ఏరివేసే దాంట్లో మీకు ఏమేం కావాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇతర సమాచారం కావచ్చు, ఆర్ ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు ఒకరు కాకుండా 10 మంది వెపన్స్తో కలిసి వెళ్ళేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి మీకు వీళ్ళ త్వరలో ఆ వెపన్స్ కూడా ఇప్పించే కార్యక్రమం చేసి మళ్ళీ మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం పొలిమేరు నుంచి తరిమేసే కార్యక్రమం జరగాల. మీకు ఎటువంటి